ముందుగా మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మానవుని గూర్చిన సత్యము అనే ఈ వాక్య భాగంలో మనము నిన్నటి దినాన శరీరమును గూర్చి కొన్ని సంగతులు మనము ధ్యానించడం జరిగింది. అలాగే ప్రాణమును గూర్చి కొన్ని సంగతులు ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము ప్రాణములో ఉన్న భావోద్వేగాలు, వాటి ఆలోచనలు, వాటికి ఉన్న కోరికలు, అనగా ప్రాణానికి ఉన్న కోరికలు ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ప్రాణములో ఉన్న కొన్ని స్వభావ లక్షణాలు, భావోద్వేగాలు, వాటన్నిటినీ మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యము నుండి చాలా విషయాలు మనం గ్రహించవచ్చు. మొట్టమొదటిగా మనం పరిశీలించినప్పుడు ప్రాణానికి ఉన్న ఆసక్తి, లైక్ ఇంట్రెస్ట్ అంటాం. నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ ఉంటాం కదా. నాకు ఆసక్తి లేదు, లేక ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉంటాం. ప్రాణానికి ఉన్న కొన్ని భావోద్వేగాలు అంటే భావ ప్రకటనలు, అందులో ఉండే కొన్ని అంశములు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ప్రాణం అనే మాట హెబ్రీ భాషలో నెఫెష్ అనే మాట నుండి తర్జుమా చేయబడింది. అలాగే గ్రీకు భాషలోకి వచ్చేసరికి సూకే అనే మాట నుండి తర్జుమా చేయబడింది. ఈ యొక్క భావాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది ఒకే పదాన్ని అంటే తర్జుమా చేసేటప్పుడు ఒకే భావాన్ని తెలియచేయలేదు, కానీ అనేక అర్థాలు ఈ రెండు గ్రీకు పదాలకి, అంటే హెబ్రీ పదానికి గ్రీకు పదానికి రెండు వేరు అంటే రెండు కాదు, అనేకమైన పదాలు తర్జుమా చేయబడ్డాయి. ఈ యొక్క పదాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ పదాలు కొన్నిసార్లు మనకి ఎక్కువ సార్లు ప్రాణము అని, అలాగే ఇంకా మైండ్ అని, ఇంగ్లీష్లో లైఫ్ అని, హార్ట్ అని, ఇంకా ఇలాగా తర్జుమా చేయబడింది. అంటే ప్రాణము, జీవము, అలాగే మనస్సు, హృదయము అనే పదాలు వీటికి ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. ఇందులో ఎక్కువ సార్లు ఈ యొక్క నెఫెస్ లేక సూకే అనే మాటకు సోల్ అనే మాట ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. దీని అర్థం ఏంటంటే ప్రాణము. ఎక్కువ సార్లు ప్రాణము అనే తెలుగు పదానికి ఈ పదం ఈ యొక్క హెబ్రీ గ్రీకు పదాలు తర్జుమానిచ్చాయి. అంటే ఈ హెబ్రీ గ్రీకు పదాలకు ఎక్కువ తర్జుమా చేయబడిన తెలుగు మాట ఏమిటంటే ప్రాణము అనే మాట. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఈ ప్రాణానికి ఉన్న భావాలను లేక భావోద్వేగాలను మనం గమనించితే ఈ భావోద్వేగాల్లో మొదటిది ఆసక్తి. అందులో ఒకటి ఆహారానికి సంబంధించిన ఆసక్తి. ఆహార ఆసక్తి అంటే కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలను చూసినప్పుడు లేక వాటికి సంబంధించిన ఆ స్మెల్ చూసినప్పుడు వెంటనే ఆసక్తి కలుగుతుంది. అయితే ఈ ఆసక్తి తినేది శరీరం అయినప్పటికీ కూడా శరీరానికి సంబంధం లేదు అనేది మనం గ్రహించాలి.
నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు కడుపులో ఆకలి వేస్తుంది. కానీ ఆకలి కడుపుకు సంబంధించింది కాదు. అలాగే తినాలనిపిస్తుంది. ఈ టైంలో నాకు ఫలాన్ని తినాలనిపిస్తుంది తినేది శరీరమే. ఆ నోరు, నాలుక ఇవన్నీ. కానీ ఆ సెన్స్ ఆఫ్ మైండ్ అనేది అంటే ఆ యొక్క సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ప్రాణానికి సంబంధించింది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవచ్చు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడే మాటలు మనం గ్రహించవచ్చు. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరు దానిని, ఇక్కడ మనస్సు అన్నాడు, ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి సోల్ అన్నాడు. కొన్నిసార్లు ఈ మనస్సు అనే దగ్గరకు వచ్చేసరికి ప్రాణం అనే మాట తర్జుమా చేయబడింది. మనస్సు కోరు దానిని చంపి తినవచ్చును. అంటే నీ మనస్సు ఏదైతే కోరుతుందో ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. దీన్ని ఇంగ్లీష్‌లో ప్రాణము అనే మాటగా తర్జుమా చేశారు. తర్వాత మనం ఇంకా కిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండంలోని 12వ అధ్యాయము 20వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినిదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. అంటే తినాలి అనే సెన్స్ అనేది అది మన ప్రాణానికి సంబంధించింది. ఇది మనం గమనించాలి. ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే థై సోల్ లస్టెత్ ఆఫ్టర్ అనే మాట మనకి కనపడుతుంది. అంటే ప్రాణానికి కొన్ని కోరికలుంటాయి. ఆ కోరికలో ఒకటి తినడానికి సంబంధించిన కోరిక. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. కొన్ని విషయాలను మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా. చూడండి, ఇక్కడ కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి అంటున్నాడు అబ్రహాము గారు తన ఇంటికి వచ్చిన అతిథులతోటి. మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి మన మనం ఏది బలపడుతుంది అంటే శరీరం. అంటే కొన్నిసార్లు శరీరం అలసిపోతుంది, శరీరం బలహీనపడింది, శరీరం నీరసించింది. కాబట్టి ఈ శరీరాన్ని మరలా మనం బలపరుచుకోవాలి అని మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాము మాట్లాడుతూ మీ ప్రాణములను బలపరుచుకొనుడి అన్నాడు. అంటే ప్రాణము అనేది అసలైన ప్రాముఖ్యమైనదిగా మనం గ్రహించాలి. మన కాన్సంట్రేషన్ అంతా దేని మీదంటే శరీరం మీద. శరీరం బలహీనపడింది, శరీరం నీరసించింది అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి తెలియని విషయం ఏమిటి అనేది చూస్తే, మన శరీరం బాగానే ఉంది చూడటానికి, ఈ బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యంలో చాలా సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ సార్లు కూడా ఈ మాట మనకి ప్రాణానికి సంబంధించినట్లుగా, అంటే మనిషి యొక్క దేహంలో జరిగే ప్రతి మార్పులకి కూడా మూలము ప్రాణమే అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది, చదువుకుందాం. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన
నా ప్రాణము విసికినది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణము విసికినది అనే మాట ఇక్కడ మనకి కనపడతా ఉంది. కనుక మనం గ్రహించినట్లయితే ఈ మాటలు మనం పరిశీలించినప్పుడు శరీరము కేవలము అలా ఉంటుంది. కానీ లోపల జరిగే భావోద్వేగాలకు బలహీనత, బలము, బలహీనత, సంతోషము, ఆనందము, దుఃఖము, వేదన, శ్రమ, కన్నీరు, బాధ ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే అవి ప్రాణానికి సంబంధించినట్లుగా మనం గ్రహించగలం. కనుక ఇక్కడ ఏమంటుంది? నా ప్రాణం విసిగింది అంటుంది. అక్కడ అబ్రహాం అంటున్నాడు, మీ ప్రాణములను బలపరుచుకొనుడి అని తన ఇంటికి వచ్చిన అతిథులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అక్కడ వారు జిగటమంటి పని చేసిన, ఇటుక పని చేసిన, పొలములో పని చేసిన, పని చేసేది శరీరమే. కానీ అక్కడ విసిగెత్తిపోయింది ఎవరంటే ప్రాణం. ప్రాణం యొక్క పాత్రని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ క్షమించండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. 46వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది అనే మాట. అంటే ఘనపరిచినది ఆమె నోరు, ఆమె నాలుక, ఆమె పదవులు. కానీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది. అంటే ప్రాణము ఉన్న ఆ యొక్క లక్షణాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. ఆసక్తి, కొన్ని విషయాల్లో ఆసక్తి అనేది ప్రాణానికి ఉంటుంది. ప్రాణము వీటన్నిటి విషయంలో కోరిక కలిగి ఉంటుంది, ఆసక్తి కలిగి ఉంటుంది. ప్రాణము కొన్ని భావోద్వేగాలను కలిగి ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ, అంటే ఆయన గెత్సెమనీలోనికి వెళ్ళిన తర్వాత గెత్సెమనీలో ఆయన మరి సిద్ధపాటు ప్రార్థన, ఆ ప్రార్థన మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన వారిని ఒక చోట కూర్చోబెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉండే సందర్భంలో మాట్లాడే మాట 26వ అధ్యాయం 38వ వచనంలో కనపడుతుంది. 26, 38 మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు మరణమగునంతగా అంటాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంటాడు. అంటే ఆయన ప్రాణము దుఃఖంలో మునిగిపోయింది. ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది. ప్రాణం విసిగించబడింది. ప్రాణం సంతోషించింది. ఇలాగా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లూకా సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో అక్కడ ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ప్రాణము ఘనపరుస్తుంది. ప్రాణము దుఃఖంలో మునిగిపోయింది. ప్రాణము విసిగించబడింది. ప్రాణము బలపరచబడింది. ప్రాణము సంతోషించింది. ఇవన్నీ కూడా ప్రాణము ద్వారా జరిగే కార్యక్రమాలు. కానీ మనం అనుకుంటూ ఉంటాము ఇది శరీరానికి సంబంధించింది అనుకుంటుంటాం.
కానీ శరీరంలో ఉన్న ఈ రెండవ వ్యక్తి అంటే శరీరము, రెండు ప్రాణము. ప్రాణము అనేది ఈ పాత్రను లేక ఈ యొక్క ఆలోచన కలిగి ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా అంటే ఇలాంటి విధానాలు కలిగి ఉంది అనే సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించవచ్చు. ఇక రెండవది ప్రాణములో ఏముందంటే కోరికలున్నాయి. ప్రాణానికి ఆసక్తి అంటే ఆహారం పట్ల ఆసక్తి లేక ఇలా కొన్ని కొన్ని కోరికలు అంటే ఆసక్తులు కొన్ని ఉంటాయి. దాంతో పాటు కొన్ని కోరికలు కూడా ఉంటాయి. ఈ కోరికలు మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము మనం చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో ఈ అధ్యాయం మనం పరిశీలన చేద్దాం. 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనంలో యాజకుల యొక్క ఆ యొక్క విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. ఏలీ కుమారులు. 16వ వచనం. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని యెడల బలవంతము చేత తీసుకొందునను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి బలి అర్పించడానికి యాజకుని దగ్గరికి వెళ్ళేవారు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి. వారు అక్కడ యాజకుని వంతు యాజకునికి ఇచ్చేవారు. అది ఆ విధానం ఏంటంటే 14వ వచనం చూద్దాం. బొరుసులో గాని, తపేలలో గాని, గోనలో గాని, కొండలో గాని అది గుచ్చినప్పుడు అంటే వారి దగ్గర ఒక కర్ర ఉంటుంది. అది ఏంటంటే ముండ్లు గల కొంకి కర్ర. ఆ ముండ్లు ఉంటాయంటే దానికి కొన్ని ఒక మేకులు కానీ కర్ర కొడితే ఎలాగా ఉంటుందో అలాగ ముండ్లు. దాన్ని తీసుకొని వచ్చి ఆ బొరుసులో గాని, తపేలలో గాని, కొండలో గాని గుచ్చినప్పుడు ఆ కర్రకి ఎంత మాంసం అయితే గుచ్చుకుంటుందో అది యాజకునికి ఇవ్వబడింది. అయితే అది ముందుగా ఏం జరగాలి అంటే క్రొవ్వును దహించాలి బలిపీఠం మీద. అది దహించక మునిపే యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమేమో, ఉడకబెట్టిన మాంసము అతడిని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చాను. ఇదంతా ఏంటి? తిండి మీద ఆసక్తి, కోరిక. దీన్ని మనం గమనించినట్లయితే డిజైర్ అంటూ ఉంటారు. అంటే ఈ డిజైర్ అంటే ఆశ లేక కోరిక. ఈ కోరిక ఎలాంటిది అనేది మనం గమనించినప్పుడు యాజకులను తప్పుత్రోవ పట్టించినంతగా వెళ్ళిపోయింది ఆ కోరిక. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రాణానికి కోరికలు ఉంటాయి అనే సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 107వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యముగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. ఇక్కడ మనము నాలుకకు అసహ్యమగును, నోటికి అసహ్యమగును, దేహమునకు అసహ్యమగును అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అలా కాదు. ఇక్కడ మూలాధారం అయింది లేక మూలమైంది ఏంటి? ఆ కోరిక ఎక్కడ కలుగుతుంది అనేది మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకి ప్రాణము అనే మాట ఎంతో స్పష్టంగా మనకి కనపడతా ఉంది. కనుక ప్రాణము యొక్క పాత్రను మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం అధిక భాగం దేని గురించి ఆలోచిస్తామంటే శరీరాన్ని గురించి మాత్రమే మనం అనుకుంటూ ఉంటాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట మనకి కనపడుతుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనం చూడండి. దొంగ ఆకలిగొని ప్రాణ రక్షణ కొరకు దొంగిలిన యెడల ఎవరునూ వాణ్ణి తిరస్కరింపరు కదా.
అంటే ఆ దొంగ ఆకలి కొని అంటే ఆకలి శరీరానికి, కానీ ఆ ఆహారము తినుట ద్వారా రక్షించబడేది మాత్రం ప్రాణం. కనుక ఆహారానికి, ప్రాణానికి ఇలాంటి సంబంధం ఉంది. కనుక ప్రాణం యొక్క పాత్ర, ప్రాణం ప్రాణానికి కలిగే ఈ యొక్క ఆలోచనలు మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మూడవదేంటంటే ప్రాణానికి ఉన్న మూడవ విధానము ద్వేషం ఉంటుందంట. ప్రాణము ద్వేషిస్తుంది. రెండవ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం రెండవ సమూయేలు గ్రంథం మనం గమనించినట్లయితే అందులో మొదటిగా మనము 5వ అధ్యాయం చదువుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెబూసీయులను హతము చేయువారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని, కుంటివారిని హతము చేయవలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును, కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడను సామెత పుట్టెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఆ ఆ యొక్క సందర్భంలో యెబూసీయులను హతము చేయు వారందరూ, అంటే శత్రువులను హతము చేయాలి అనే కోరిక, ఆ లేక శత్రువుల పట్ల ద్వేష స్వభావం కూడా ప్రాణం కలిగి ఉంటుంది అనే మాట మనము జాగ్రత్తగా గ్రహించవచ్చు. కనుక మనం ఆలోచించినట్లయితే ప్రాణానికి ఉన్న ఆ యొక్క విధానాలు మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆ ప్రాణము ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ప్రాణానికి సంబంధించినవే అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ప్రాణము అంటే కేవలము బ్రతికించి ఉంచే ఆ పని మాత్రమే తప్ప ఇంక ప్రాణానికి ఏమీ లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారం ఉన్నాం. ప్రాణము ప్రేమిస్తుంది. ప్రేమించే లక్షణం కూడా ప్రాణంలో ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. చూడండి, హృదయాలు కలిసిపోయాయి. ప్రాణము అతని స్నేహితునిగా భావించిందంట. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఇక్కడ ఇది మనం గ్రహించవచ్చు. అంటే ప్రాణము చేసే పని, ప్రాణము ద్వేషిస్తుంది, ప్రాణము ప్రేమిస్తుంది, అలాగే ప్రాణము దుఃఖపడుతుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం ఇందాక చదువుకున్నాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు వారు మరణమగునంతగా నా ప్రాణము నాలో దుఃఖములో మునిగి ఉన్నది అనే మాట మనం చూడగలం. అలాగే మనం ఆలోచించినప్పుడు ప్రాణము కలవరపడుతుందంట. ప్రాణము యొక్క ఇంకొక భావోద్వేగం ఏమిటంటే కలవరపడుతుంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని ఎద్దుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఈ స్త్రీ అంటే బిడ్డ చనిపోయిన తర్వాత ఈ షూనేమీరాలు ఆ బిడ్డ విషయంలో ఎంతో బాధపడుతూ ఉన్నట్లుగా గెహాజీ ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె అడుగుతా ఉంది. ఏమని మాట్లాడుతుంటే ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. అంటే ఆమె యొక్క ఇంగ్లీష్లో ఏం కనపడుతుందంటే
ఆమె ప్రాణము వ్యాకులముగా ఉన్నది అనే మాట ఇంగ్లీష్ లో తర్జుమా చేయబడింది. కనుక మనము ఆలోచించినప్పుడు ప్రాణం యొక్క ఆ యొక్క కలవరం, ప్రాణం ఏ విధంగా కలవరపడతా ఉందో, ప్రాణం ఏ విధంగా బాధపడతా ఉందో మనకి ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఫర్ హర్ సోల్ ఈజ్ వెక్స్డ్ విత్ ఇన్ హర్ అన్నాడు. అంటే ఆమె ప్రాణము ఆ విసిగి చెందుతుంది, లేక ఆమె ప్రాణము వ్యాకులముగా ఉంది అనే మాట ఇంగ్లీష్ లో స్పష్టంగా చెప్పబడింది. కనుక ప్రాణము కలవరపడుతూ ఉంది అనే మాట కూడా మనము ఇక్కడ చూడగలం. అలాగే ప్రాణము ఆనందపడుతుంది, అంటే సంతోషిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట ఎంతో స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది. 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 61వ అధ్యాయం 10వ వచనం చూడండి. శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అనే మాట ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఈ ఆత్మ అనే మాట ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఐ విల్ గ్రేట్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్, మై సోల్ షల్ బి జాయ్ఫుల్ ఇన్ మై గాడ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. మై సోల్ షల్ బి జాయ్ఫుల్. కనుక మూల భాషలోనికి వెళ్తే నా ప్రాణము ఉల్లసించుచున్నది అనే మాట అక్కడ తర్జుమా చేయబడింది. కనుక ప్రాణము ఆ ద్వేషిస్తుంది, ప్రాణము సంతోషిస్తుంది, ప్రాణము దుఃఖపడుతుంది, ప్రాణము కలవరపడుతుంది, ప్రాణము ఆనందిస్తుంది. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క ప్రాణము ఉన్న భావోద్వేగాలు, వీటిని మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించగలం. అంటే ఇవన్నీ కూడా ప్రాణము ద్వారా జరిగే కార్యాలుగా మనము చూస్తూ ఉంటాం. కానీ మనం అనుకుంటూ ఉంటాం ప్రాణము అనేది కేవలము ఆ అది బ్రతికి ఉండే ఒక సాధనం మాత్రమే, మనం బ్రతికి ఉండే సాధనం మాత్రమే అని మనము ఆ అనుకుంటూ ఉంటాం. కానీ అది మాత్రం కాదు. తర్వాత మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ ప్రాణం ఎక్కడి నుండి వస్తుంది? ముందుగా ప్రాణం యొక్క ఉనికి, ప్రీ ఎక్సిస్టెన్స్ అనేది మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఆ కొందరు సైంటిస్టులు ఒక సిద్ధాంతం కలిగి ఉంటారు. దీన్ని క్రియేషనిజం అంటారు, అంటే సృష్టివాదం. ఈ సృష్టివాదం ఆ ఏం చెప్తుంది అంటే, గర్భాధారణ తరువాత కొందరు 40 రోజుల తరువాత అంటారు, అంటే స్త్రీ గర్భం ధరించిన తరువాత 40 రోజులు టైం తీసుకుంటుంది. ఆ టైం తర్వాత దేవుడు ప్రాణాన్ని సృజిస్తాడు, శరీరంతో కలుపుతాడు అనే మాట కొంతమంది నమ్ముతూ ఉంటారు. ప్రాముఖ్యంగా రోమన్ క్యాథలిక్ వారు ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. తర్వాత కొంతమంది ఏమి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇది తల్లిదండ్రుల నుండి వస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని కొంతమంది కలిగి ఉంటారు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ తల్లిదండ్రుల నుండి ప్రాణం వస్తుంది అంటే వారసత్వంగా ప్రాణం వస్తుంది అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే వారసత్వంగా వచ్చేది ప్రాణం కాదు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఆర్సిఎం వారు నమ్మినట్లుగా ఆ విధానంలో ప్రాణం రాదండి. రెండవది, తల్లిదండ్రుల నుండి ప్రాణం రాదు. కానీ తల్లిదండ్రుల నుండి కేవలం ఏమొస్తుంది అంటే అది శరీరం మాత్రమే వస్తుంది అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కొందరు తల్లిదండ్రుల నుండి ప్రాణం వస్తుంది అని నమ్మటానికి వాళ్ళు ఏం చెప్తారంటే,
ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న విషయాన్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. చదువుకుందాము. ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఈ వచనాన్ని తీసుకొని వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, తన స్వరూపము తన పోలిక అన్నాడు కాబట్టి ప్రాణము కూడా ఆదాము ద్వారానే షేతుకు వచ్చింది అనేది వారి యొక్క సిద్ధాంతం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యములు గ్రంథము 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వచనం మనకు కనపడుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక అద్భుతమైన మాట అక్కడ కనపడుతుంది. 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 24వ వచనం చూస్తే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక అంటాడు. అంటే ఆయన అందరికీ ఏం అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే, అందరికీ కూడా జీవమును ఊపిరిని, ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటుంది, సీయింగ్ హీ గివెత్ టు ఆల్ లైఫ్ అండ్ బ్రీత్ అండ్ ఆల్ థింగ్స్ అన్నాడు. అంటే ఇక్కడ లైఫ్ అనే మాట ప్రాణానికి సంబంధించింది, జీవానికి సంబంధించింది. ఈ యొక్క జీవము లేక ప్రాణాన్ని ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడే. ఊపిరి అంటే ఊపిరి తీసుకునే ఆ యొక్క విధానం కూడా దేవుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ ప్రాణం లేక ఊపిరి లేక జీవము మనుషుల నుండి వారసత్వంగా వచ్చేవి కాదు, కానీ అవి కేవలము దేవుని ద్వారా మాత్రమే వచ్చేవి అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రాణం యొక్క ఉనికికి మూలాధారము దేవుడే. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూసినప్పుడు అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. కలిగి ఉన్నది ఏది అనే దాంట్లో మన శరీరం ఉంది, మన ప్రాణం ఉంది, మన ఆత్మ ఉంది, ఇవన్నీ కూడా. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవునికి ఒక పేరుంది, ఆయన జీవాధిపతి, అలాగే సజీవుడు, జీవానికి ఆధారము, జీవానికి మూలము. కనుక ఆ జీవము, అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనతో జీవం ఉండెను అనే మాట కనపడుతుంది. కనుక ఆ జీవమే మనుషులను జీవింప చేస్తూ ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఇప్పుడు 3వ భాగాన్ని గురించి మనము ధ్యానము చేద్దాం. 3వ భాగం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు, ఇది ఆత్మ అని మనము గ్రహించగలం. శరీరాన్ని గురించి మనం ఆలోచించాము, అలాగే ప్రాణాన్ని గురించి మనం ఆలోచించాము. ఇప్పుడు ఆత్మను గురించి మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మానవునిలో, మనిషి అనే ఒక వ్యక్తిలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన మూడిట్లో ఒకటి, ఈ ఒకటి అది చాలా ప్రాముఖ్యమైంది అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాట మనం పరిశీలించినప్పుడు, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలోనికి దేవుడు తన యొక్క ఆత్మను పంపినట్లుగా మనం చూడగలం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో అక్కడ దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట మనకి ఎంతో స్పష్టంగా కనపడుతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ సంగతులు పరిశీలన చేసినట్లయితే, దేవుడు మనిషిని తన యొక్క పోలిక, తన యొక్క స్వరూపంతో సృజించినట్లుగా మనం చూడగలం. ఆ యొక్క పోలిక లేక ఆ స్వరూపం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అది దేవుని యొక్క ఆత్మ అన్న సంగతిని మనము
జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అక్కడ ఆయన ఈ మాటను ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఆహ్, యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు దేవుని స్వరూపాన్ని గురించి ఆమెతో మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక అనే మాట అక్కడ ఉపయోగిస్తాడు. కనుక దేవుడు ఆత్మ గనుక అనే మాట. అంటే ఏమి తెలియచేస్తా ఉంది అక్కడ ఆ విషయం అనేది మనం ఆలోచించినప్పుడు, దేవుని యొక్క స్వరూపాన్ని గూర్చి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మానవునిలో ప్రవేశపెట్టబడిన దేవుని యొక్క స్వరూపము మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇంగ్లీష్‌లో ఆహ్, రుయాక్ అనే మాట మనకి హెబ్రీ భాషలో తీయబడింది. హెబ్రీ భాషలో రుయాక్ అనే మాట ఆహ్, దేవుని ఆత్మకు ఉపయోగించబడిన మాట. ఆ ఆత్మలో నుండి మనమందరం కూడా ఆహ్, వచ్చాం. అంటే దేవుడు ఆ ఆత్మలోని ఒక భాగాన్ని ఆయన మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం మనకెంతో స్పష్టపరుస్తుంది. అంటే మనము దేవుని ఆత్మలో నుండి అంటే ఆయన ఆత్మ మనలోనికి ఊదినప్పుడు ఆయనలో ఉన్న పోలికలు అంటే ఆత్మ యొక్క పోలికలు, ఆత్మ యొక్క లక్షణాలు, దైవికమైన స్వభావము కూడా మనకు అనుగ్రహించబడినట్లుగా మనము స్పష్టంగా గ్రహించగలం. కనుక ఆత్మను గూర్చిన సంగతులు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అంటాడు. అంటే మన అంటే యావత్ మానవ ఆత్మలన్నిటికీ ఒకే ఒక తండ్రి ఉన్నాడు. కనుక ఆత్మల తండ్రి ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఇది మనము ఈ 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన మాట దేవదూతలకు సంబంధించింది కాదు గానీ, ఇది మనుష్యుల ఆత్మలను మాత్రమే సూచిస్తుంది. దేవుడు ఆయన మనుషుల సమస్త ఆత్మలకు ఆయన తండ్రిగా ఉన్నట్లుగా మనం జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఆత్మ దేవుడు అనుగ్రహించింది. కనుక ఆత్మ యొక్క విధానాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనకొక అద్భుతమైన విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించగలం. ఇది మానవుని యొక్క దేహంలో లేక జీవితంలో అత్యంత ప్రాముఖ్యం కలిగింది. ఎందుకంటే ఆత్మ ఈ రెండిటికి భిన్నమైనది. అంటే శరీరానికి అలాగే ఆహ్, మానవుని యొక్క దేహానికి అది చాలా భిన్నమైనది. భిన్నమైన స్వభావం కూడా ఆత్మకి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారు తన యొక్క ఆహ్, 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 ప్రసంగంలో లేకపోతే తన యొక్క బోధలో ఆయన ఈ రెండిటిని బద్ధ శత్రువులుగా ఆయన మాట్లాడతాడు. చూడండి మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ వచనం నుండి ఆత్మ, శరీరము, ఆత్మ, శరీరం అని మార్చి మార్చి మాట్లాడతారు. చదువుకుందాం 8వ అధ్యాయం 5వ వచనం నుండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరము అనేది కేవలము భౌతికమైనది. ఆత్మ అభౌతికమైనది. శరీరము లౌకిక సంబంధమైనది. ఆత్మ దైవిక సంబంధమైనది. శరీరానికి ఏం కావాలి? మంచి ఆహారం కావాలి, మంచి నిద్ర కావాలి, మంచి వినోదం కావాలి, మంచి సుఖం కావాలి, మంచి సంతోషం కావాలి. ఇది శరీరం యొక్క ఆలోచన.
ఆత్మకి ఏం కావాలి? ఒకటే ఒకటి కావాలి, దేవుని సహవాసం. ఇంకేమీ అక్కర్లేదు. ఆత్మ పోషించబడేది, ఆత్మ సంతోషించేది, ఆత్మ ఉజ్జీవింపబడేది, ఆత్మ నిరంతరము కూడా జీవింపబడుతూ ఉండేది. ఇది దేని ద్వారా జరుగుతుంది అంటే దేవుని సహవాసంతో జరుగుతుంది. కనుక ఆత్మకు ఒకటేం కావాలి అంటే ఆ డివైన్ నేచర్, అంటే దైవ స్వభావము, దైవిక సంబంధమైన పని, ఇదంతా ఆత్మకు సంబంధించింది. కానీ శరీరానికి ఏది ఇష్టము? పాపం ఇష్టము. శరీరానికి అలాగే ఇంకా దుష్టత్వం ఇష్టం. ఇంకా శరీరానికి ఇదంతా కూడా లౌకికమైంది. కనుక ఈ రెండిటిని గూర్చి మాట్లాడుతూ 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. మనము ఇశ్రాయేలు చరిత్ర అంతా గమనించితే నిర్గమకాండము 20వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఎందుకు దేవుడు వారికి చట్టాన్ని ఇచ్చాడు? చట్టం అంటే ఏంటి? ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు. ఇవన్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే వారిని అదుపులో ఉంచడానికి, కంట్రోల్‌లో పెట్టడానికి. మనం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు అక్కడ స్కూలుకు సంబంధించిన కొన్ని డిసిప్లిన్ అంటే నియమాలుంటాయి. ఈ నియమాలు ఎందుకు అంటే పిల్లల్ని అదుపులో ఉంచడానికి. క్లాస్ రూమ్‌లో కొన్ని నియమాలుంటాయి. ఎందుకంటే క్లాస్ రూమ్‌లో అదుపులో ఉండటానికి. ఇలాగా వాళ్ళు అదుపులో ఉండటానికి, అంటే మనిషి ఎప్పుడూ కూడా డిసిప్లిన్ కలిగి ఉండడు. మనము ఒక విషయాన్ని అంటే ప్రారంభం నుండి చూస్తే దేవుడు ఏదైనా తోటలో ఒక నియమం పెట్టాడు, డిసిప్లిన్ పెట్టాడు. ఏంటి? మీరు ఏ పండైనా తినొచ్చు, కానీ ఈ పండును మాత్రం మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. చెప్తే ఆ యొక్క డిసిప్లిన్ వారు అతిక్రమించారు. అంటే అక్కడ హవ్వ యొక్క ఆలోచన విధానం అంతా శరీర సంబంధమైనది అయిపోయింది. కనుక శరీరం ఎప్పుడు కూడా దేవునికి విరోధమైనది, దేవుని చట్టానికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు. 8వ వచనానికి వస్తే, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. 9వ వచనానికి వస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. అంటే ఇప్పుడు మనల్ని డిసిప్లిన్‌లో పెట్టాలి అంటే, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని క్రమపరచాలి అంటే మనకు దేవుని ఆత్మ సహాయము అవసరమై ఉన్నది. కనుక దేవుని ఆత్మ సహాయముతో మనము ఆత్మ సంబంధులంగా మార్చబడగలము. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించగలము. ఇది మనం ఆలోచించాలి. కనుక అనునిత్యము కూడా ఆత్మ పైన మనం దృష్టి పెట్టవలసిన వారమై ఉన్నాము. చూడండి, మనము ఇప్పుడు వాక్యం వింటున్నాం. వాక్యం వినాలి, పొద్దున్న 5 గంటలకి ప్రార్థన కూడుకుంటుంది అని ఒక ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు లే అని. కానీ శరీరం ఏం లేద్దాము, చలిగా ఉంది, బద్ధకంగా ఉంది, పర్లేదులే రేపు పాల్గొంటానులే అని చెప్పి శరీరం మొండికేస్తుంది, బద్ధకిస్తుంది. ఈ శరీరము సుఖపడటానికి ఇష్టపడుతుంది. కొంచెం కష్టపడి, కొంచెం సేపు దేవుని సన్నిధిలో కూర్చుంటే, దేవుడు నాతో మాట్లాడతాడు, నా జీవితాన్ని బలపరుస్తాడు, నా ఆత్మని బలపరుస్తాడు. అక్కడ దేవుని పిల్లలున్నారు అనే ఆలోచన, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది, లేక సెన్స్ ఆఫ్ మైండ్ అనేది దేవుని ఆత్మ మనలో కలిగించే ప్రేరణ. ఇది చాలా మందిలో బలహీనంగా ఉంటుంది. బలమైన స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంటే శరీరాన్ని తొక్కిపట్టి, లేక శరీరాన్ని అదిమిపట్టి, శరీరాన్ని శరీరం యొక్క మనస్సు లేక శరీరానుసారమైన మనస్సును నోరు మోయించి, నువ్వు అలా మాట్లాడొద్దు, లే అని చెప్పి లేపి ఈ ఆత్మ శరీరాన్ని తెచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆత్మ అన్నిటికీ మూలాధారమై ఉన్నది అనే సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే మనము 12వ వచనంలో అంటాడు పౌలు గారు, కాబట్టి సహోదరులారా
శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే శరీరానికి మనం బాకీదారులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా సావవలసిన వారైందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. కనుక మనము ఆ ఆత్మకు ప్రాధాన్యతనివ్వాలి. ఆత్మ ఆకలిని ద్వేషిస్తుంది, సుఖాన్ని ద్వేషిస్తుంది, నిద్రను ద్వేషిస్తుంది, అన్నిటినీ ద్వేషిస్తుంది. ద్వేషించి నీలోనున్న ఆత్మను దేవుని ఆత్మతో సహవాసం చేయుటకు ఆత్మ ప్రేరేపిస్తుంది, బలపరుస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మన ఆత్మను మనం బలపరుచుకొనగలం. అందుకే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడని గత పాఠంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా మనం ఈరోజు ప్రాణాన్ని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే మనము ఈ యొక్క మూడవ భాగమైన ఆత్మను గూర్చి మనము చాలా సంగతులు ధ్యానిస్తూ ఉంటాం. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ఈ యొక్క సంగతులు మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ప్రాణము. తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనది ప్రాణం కంటే కూడా ప్రాముఖ్యమైనది ఆత్మ. అందుకే యేసుప్రభు అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేటప్పుడు వానికి ఏం ప్రయోజనం. అక్కడ మూల భాషలోకి వెళ్తే సోల్ అనే మాట మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకడు అన్ని సంపాదించుకున్నాడు, వాటిని అనుభవించడానికి ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణము లేని శరీరం మృతమైపోతుంది. కనుక ఆ ప్రాణము చాలా ప్రాముఖ్యమైంది. అలాగే ఆ ప్రాణము కంటే కూడా ప్రాముఖ్యమైనది ఆత్మ. యేసుప్రభు అన్నాడు, ఒకడు నన్ను వెంబడింపకోనిడలా అక్కడ ఒక లిస్ట్ చెప్తుంది. ఆ లిస్టులో చివర్లు అంటాడు, తన ప్రాణమును సహా ద్వేషించకుండిన ఎడల వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే ప్రాణము కంటే కూడా ప్రాముఖ్యమైనది ఆత్మ. ఎందుకంటే ఆత్మ నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర ఆత్మది. కనుక ఆత్మకు మనము అత్యంత ప్రాముఖ్యతనివ్వవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ఆత్మ ఎందే మన ప్రాణము కూడా సంతోషిస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాల పట్లే ప్రాణము కూడా గ్రహింపు కలిగి ఉంటుంది. కనుక ఈ ప్రాణము ఈ రెండిటికి మధ్యవర్తిలా పనిచేస్తూ ఉంటుంది. కనుక శరీరానికి ప్రాధాన్యతనిస్తే శరీరము, అలాగే ఆత్మకు ప్రాధాన్యతనిస్తే ఆత్మ. మనము లూకాసు వార్త 4వ అధ్యాయంలో చదువుకున్నాం. 1వ అధ్యాయం 46వ వచనంలో నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అనే మాట. అంటే ప్రాణము ప్రభువుని ఘనపరచడం అంటే అది ఆత్మ సంబంధమైన సెన్స్. కనుక ప్రాణము భోజనాన్ని ఘనపరిస్తే అది భౌతికమైన సెన్స్. ప్రాణము తిండి మీద వ్యామోహం కలిగి ఉంటే అది భౌతికమైన సెన్స్. ప్రాణము శరీర సంబంధమైన కోరికల పట్ల వ్యామోహం కలిగి ఉంటే అది శరీర సంబంధమైన సెన్స్ అన్నమాట. అలా కాకుండా ప్రాణము ప్రభువుని స్తుతిస్తుంది, ప్రభువుని ఘనపరుస్తుంది, ఆరాధిస్తుంది. ఇవన్నీ ఆత్మ సంబంధమైన సెన్స్ అన్నమాట. అంటే మన ప్రాణము దేని పట్ల అధిక ప్రాధాన్యతనివ్వాలి అంటే ఈ భౌతికమైన వాటి పట్ల కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి పట్ల ప్రాధాన్యతని ఇచ్చినప్పుడు మనం దేవుని చేత ఘనపరచబడతాం, బలపరచబడతాం, అనేక గొప్ప మేలులు పొందుకుంటాం. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం ఆత్మను గురించి ధ్యానించడం జరిగింది. దేవుని చిత్తమైతే రేపటి దినము ఆత్మను గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. కనుక మనం చెప్పుకున్న సంగతులని కూడా మానవుని కూర్చిన ఈ యొక్క పాఠ్య భాగంలో లేక ఈ పాఠంలో ఒకటి శరీరం. ప్రాణం అంటే ఏంటో చెప్పుకున్నాము. ప్రాణానికి ఉన్న లక్షణాలు, భావోద్వేగాలు గురించి చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఆత్మను గురించి మనము స్టడీ చేస్తున్నాము. మానవుని యొక్క జీవితంలో ఆత్మ యొక్క పాత్ర ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు మనం ధ్యానిస్తూ ఉండగా మనము అత్యంత ప్రాముఖ్యత ఆత్మీయ జీవితానికి ఇవ్వాలని మీ అందరినీ నేను
కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.